రైతులను నిండా ముంచింది. అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వరదలో కొట్టుకుపోవడంతో రైతన్నలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో తల్లాడ, కల్లూరు, వేంసూరు మండలాల్లోని చాలా గ్రామాల్లో ఇవే దృశ్యాలు కలిచివేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షం ఏ మండలాల్లో కురిసింది, ఎంత మేరకు పంట నష్టం సంభవించింది, అప్డేట్స్ ఏంటి సాంబా? మాధవి, కళ్ళాల్లోకి వెళ్లి చూస్తే రైతుల గోస గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిఎస్సిఎస్సి ఆధ్వర్యంలో ఇతర సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎందుకంటే దాదాపు 20 రోజులకు పైగా కొనుగోలు చేశారు. ఉగాది రోజు నుంచి మొదలుపెట్టినటువంటి కొనుగోళ్ల ప్రక్రియ కోతల ప్రక్రియ కొనసాగుతుంది. కుప్ప నూతి తీసుకొచ్చి డైరెక్ట్ గా సొసైటీ ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలలో పెట్టినటువంటి ధాన్యం కొన్ని దిక్కు లేకపోవడంతో, ప్రభుత్వం తరలించకపోవడంతో చాలా దారుణమైన పరిస్థితులు దాపురించాయి. ఈ నెల 15 రోజుల కాలంలో దాదాపు 4 సార్లు అకాల వర్షం పడింది. 4 సార్లు కూడా వరగళ్ల వాళ్ళ కురవడంతో రైతుల ధాన్యం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి. కల్లూరు మండలంలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం ఇంకా అధికారులు అంచనా వేసేటువంటి పరిస్థితులలో ఉన్నాయి. కేవలం 3098 ఎకరాలలో పంట నష్టం జరిగిందనేటువంటి చెప్తున్నారు. కానీ ఇది ఫీల్డ్ లెవెల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పంట పూర్తిగా నష్టపోయినట్టు కిందికి ఒరిగినటువంటి వాటిని మాత్రమే చెప్తున్నారు. కానీ కళ్ళాలలో ఆరబోసినటువంటి ధాన్యం, 100 క్వింటాల ధాన్యం అంతా నీళ్లలో కొట్టుకుపోయి రైతులు గుండెలు అదిరేలాగా ఏడుస్తున్నారు. 6 లక్షలు 7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం, కౌలుకు తీసుకొని సాగు చేశాము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. 20 రోజులుగా తీసుకొచ్చి ఈ యార్డ్ లో పోసి రోజు ఆరబెట్టడం చేస్తున్నాము. ఒక్కొక్క రోజు 10 మంది కూలీలు పెట్టాల్సి వస్తుంది. 5 నుంచి 6 వేల రూపాయలు అదనపు ఖర్చులు వస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 చేతులు జోడించి మంత్రులను, ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారు. దయచేసి మా ధాన్యం కొనుగోలు చేయండి, దయచేసి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులోకి తరలించండి అని వేడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండనటువంటి పరిస్థితి. ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల గన్ని బ్యాగులు, కొన్ని చోట్ల లారీలతో అగ్రిమెంట్ చేయలేదు తరలింపులకు సంబంధించి. ఇంకా చాలా చోట్ల మిల్లర్లతోనే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 20 రోజులుగా తీసుకొచ్చినటువంటి ధాన్యం అక్కడే ఉండిపోయింది. ఎవరు ముందొచ్చారనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నేతల ఇళ్లలో, అట్లాగే ఇందిరమ్మ కంపెనీలకు సంబంధించినటువంటి వారి ఇళ్లలో ఈ గన్ని బ్యాగులు పెట్టారని చెప్పి రైతులు నేరుగానే ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. ముందు వచ్చినటువంటి రైతులు, అంటే ముందు కోతలు కోసి తీసుకొచ్చినటువంటి రైతులకు ముందు గన్ని బ్యాగులు ఇస్తే కనుక వాళ్ళంతా వాటిని ప్యాక్ చేసి మిల్లర్లకు తరలించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ సకాలంలో గన్ని బ్యాగులు ఇవ్వలేదు. వచ్చినటువంటి రైతులకు ప్రయారిటీ ఇవ్వకపోవడంతో మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. కొంతమంది కాంగ్రెస్ నేతల చేతుల్లో గన్ని బ్యాగులు ఉండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని రైతులు లబోదివ్వమంటున్నారు. కానీ వాళ్ళ కన్నీటి గోస పట్టించుకున్నటువంటి నాదుడే కరువయ్యాడు. ఇవాళ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లి కల్లూరులో ఉన్నటువంటి పుల్లయ్య బంజారు కొనుగోలు కేంద్రాల దగ్గర ఆందోళన చేసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు, దయచేసి తక్షణమే కొనుగోలు చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు కల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూలో. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వడివడిగా కొనుగోలు చేస్తే బాగుంటుందంటున్నారు. కల్లూరు దగ్గర ఉన్నటువంటి పుల్లయ్య బంజరే కాదు, తల్లాడ మండల కేంద్రంలో చాలా చోట్ల ఉన్నటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఒక్క చోట కూడా ఒక కిలో ధాన్యం కూడా కొనుగోలు చేసినటువంటి పాపాన పోలేదు. దీంతో మొత్తం తడిసి మొలకెత్తి వాసన వస్తున్నాయి. పారబోయేందుకు మనసు రాక రైతులు వాటిని చూసి గుండెల విషయలాగా వేధిస్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.